అందరికీ హాయ్ నమస్కారం. ఈరోజు మనం మనసుకి చాలా హాయినిచ్చే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. రాత్రిపూట చక్కగా ప్రశాంతంగా నిద్రపోవాలని మనందరికీ ఉంటుంది కదా, కానీ కొన్నిసార్లు జరగదు. ఎందుకో దానికి ఏం చేయాలో ఈరోజు సరదాగా తెలుసుకుందాం. అవును, మనలో చాలామందికి ఈ అనుభవం ఉంటుంది. కళ్ళు మూసుకోగానే మనసులో ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి ఫాస్ట్ ట్రైన్లాగా పరుగులు పెడుతూ ఉంటాయి. దీనివల్ల చాలా ఒత్తిడిగా, ఇంకా చెప్పాలంటే కొంచెం చిరాగ్గా కూడా అనిపిస్తుంది కదూ. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. అసలు సమస్య ఏంటంటే మనకు నిద్ర పట్టకపోవడం కాదు. అసలు సమస్య, అయ్యో నాకు నిద్ర రావట్లేదే రేపెలా అని మనం పడే ఆ ఆందోళన, ఆ కంగారు. అవును, అదే మనల్ని అస్సలు పోనివ్వకుండా చేస్తుంది. మనం నిద్ర గురించి ఎక్కువగా టెన్షన్ పడినప్పుడు మనకు తెలియకుండానే మన శరీరం అంతా బిగుసుకుపోతుంది. దాంతో రిలాక్స్ అవ్వడం ఇంకా ఇంకా కష్టమైపోతుంది. ఇదెలా ఉంటుందంటే ఒక సిగ్గరి పిల్లిని పట్టుకోవాలని చూసినట్టు అనమాట. మనం దాని వెంట ఎంత గట్టిగా పరిగెడితే అది అంత వేగంగా పారిపోతుంది. నిద్ర కూడా అచ్చమంతే. మనం దానికోసం ఎంత కంగారుపడితే అది మనకు అంత దూరంగా వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు మనం నిద్ర గురించి ఆలోచించే రెండు పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఒకటి మనకు కంగారు పెట్టేది, ఇంకొకటి మనకు హెల్ప్ చేసేది. రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూసేద్దామా? ఇక్కడ చూడండి. పాత ఆలోచన ఎలా ఉందంటే, అయ్యో నేనిప్పుడే పడుకోవాలి, లేకపోతే రేపటి పనంతా పాడైపోతుంది అని మనల్ని ఇంకా భయపెడుతుంది. కాని ఈ కొత్త ఆలోచన చూడండి, పర్వాలేదు నిద్ర రాకపోతే రాని, కళ్ళు మూసుకొని శరీరం రిలాక్స్ అయినా చాలు అని ఎంత నెమ్మదిగా, ఎంత ప్రశాంతంగా చెప్తోందో. ఎక్స్పర్ట్స్ చెప్పే ఒక మాట వింటే మనకు చాలా ధైర్యం వస్తుంది. అదేంటంటే, నిద్రలేమి వల్ల ఎవ్వరూ చనిపోరు. నిజంగా ఈ ఒక్క మాట మన భయాన్ని పోగొట్టడానికి చాలు. అసలు నష్టం నిద్ర లేకపోవడం వల్ల కాదు, దాని గురించి మనం అనవసరంగా కంగారు పడటం వల్లే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కొన్ని చిన్న చిన్న కథలతో ఇంకా ఈజీగా అర్థం చేసుకుందాం. మన చిన్నప్పటి స్కూల్ కథల పుస్తకాల్లోలాగా సరదాగా నేర్చుకుందాం. ఇక్కడ రాహుల్, ఆశ అని ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. రేపు ఎగ్జామ్ అనగా ఇద్దరికీ నిద్రపట్టట్లేదు. రాహుల్ ఏమనుకున్నాడంటే, పర్వాలేదులే, ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకున్నా చాలు అని ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రశాంతత వల్లే కాసేపటికి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. కాని ఆశ, అయ్యో నేనిప్పుడు నిద్రపోకపోతే రేపు ఫెయిల్ అయిపోతానేమో అని కంగారుపడింది. ఆ ఆందోళనతో పాపం ఆమెకు రాత్రంతా నిద్రే రాలేదు. చూసారా, ఇద్దరి పరిస్థితి ఒకటే, కాని వాళ్ల ఆలోచించే విధానం రిజల్ట్ని మొత్తం ఎలా మార్చేసిందో. ఇప్పుడు ఇంకో కథ చూద్దాం. అరవింద్, మనోజ్ ఇద్దరికీ నెక్స్ట్ డే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అరవింద్కి నిద్ర పట్టకపోయినా శరీరానికి రెస్ట్ ఇస్తే చాలు, ఎనర్జీ వస్తుంది అనుకుని రిలాక్స్ అయ్యాడు. అందుకే అతను మరుసటి రోజు మీటింగ్ చాలా బాగా చేశాడు. కాని మనోజ్, నేను పడుకోవాలి, ఎలాగైనా పడుకోవాలి, లేకపోతే అంత నాశనం అని టెన్షన్ పడ్డాడు. ఆ ఒత్తిడి వల్ల అతనింకా నీరసించిపోయి మీటింగ్లో సరిగా మాట్లాడలేకపోయాడు. ఈ కథల నుండి మనం నేర్చుకోవాల్సిన సింపుల్ లెసన్ ఇదే. మనం ప్రశాంతంగా పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తే మన శరీరం ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. కానీ మనం కంగారు పడితే ఆ ఆందోళన మనల్ని మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. అంతే. అయితే ఇంతకీ నిద్ర రానప్పుడు మనం చెయ్యగలిగే ఒక చిన్న మ్యాజిక్ ఏంటి? రండి అందరం కలిసి ఒక చాలా సులభమైన, ప్రశాంతమైన పద్ధతిని నేర్చుకుందాం. ఇది చాలా చాలా తేలిక. ఈ పద్ధతి పేరు రిలాక్స్ అండ్ యాక్సెప్ట్. కేవలం 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్, కంగారు పడటం వెంటనే ఆపేయండి. పదే పదే టైం చూడొద్దు. సెకండ్ స్టెప్, మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి. నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకుని వదలండి. ఇక థర్డ్ స్టెప్, మీ మనసుకి విశ్రాంతి ఇవ్వండి. కళ్ళు మూసుకుని వచ్చే ఆలోచనలతో ఫైట్ చేయకుండా వాటిని ఓ మేఘంలా వచ్చి పోనివ్వండి. ఈ అందమైన మాట మనమిప్పటివరకు నేర్చుకున్న పాఠాన్ని ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది. ప్రశాంతమైన మనసుకు నిద్ర సహజంగా వస్తుంది. మనం దాని గురించి ఎంత ఎక్కువగా కంగారు పడితే అది మన దగ్గరనుంచి అంత దూరంగా వెళ్ళిపోతుంది. ఎంత నిజం కదా? ఈ ప్రశాంతమైన మాటలను ప్రతిరోజూ నిద్రపోయే ముందు మనసులో అనుకోండి. ఖచ్చితంగా మీలో ఒక మంచి మార్పు వస్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ఏదో ఒక రోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి. థాంక్యూ.